బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉదయాన్నే బ్రెజిల్కి సంబంధించి అవును, బ్రెజిల్లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది విమానం. 62 మంది ప్రయాణికులతో వెళుతోంది ఆ విమానం. అయితే దురదృష్టవశాత్తు ఏ ఒక్కరూ కూడా బతికి బయటపడలేదు. విన్హెడోలో బొమ్మ విమానంలా కూలిపోయింది విమానం. ఇళ్ల మధ్యలో కూలడంతో పెను ప్రమాదం జరిగింది. అక్కడ ప్రమాదంలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సావుపాలోని ఎయిర్పోర్ట్కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంపై అధ్యక్షుడు లులా డా సిల్వా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విన్హెడోలో కొనసాగుతున్నాయి సహాయక చర్యలు. విజువల్స్ లో మీరు చూస్తున్నారు. అదుగు బ్రెజిల్కి సంబంధించి బ్రెజిల్లో ఒక విమానం కుప్పకూలిపోయింది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. బ్రెజిల్లో ఘోర ప్రమాదం జరిగింది. ఆ విజువల్స్ ఒక్కసారి చూస్తే కనుక ముఖ్యంగా నిమిషం వ్యవధిలో ఎన్ని అడుగులకు దిగిపోయిందో తెలుసా? 17,000 అడుగులు. నిమిషం వ్యవధిలోని 17,000 అడుగులు కూలిపోయింది కిందకి. విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా కంట్రోల్ తప్పిపోయిన తర్వాత నిమిషాల వ్యవధిలోని ఖాళీ బూడిదైపోయింది. బ్రెజిల్లో ఘోర ప్రమాదం జరిగింది. ముఖ్యంగా గురాల్స్కి వెళ్తోంది. కాస్కావల్ నుంచి గురాల్స్కి వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే దాదాపు మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో, స్థానిక కాలమాన ప్రకారం 1:30 ప్రాంతంలో ఆ ఘటన జరిగింది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. అక్కడ ఒక మహిళ ఫోన్ చేస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా షాక్కి గురైనట్టుగా సదరు మహిళ చెప్పిన పరిస్థితి విజువల్స్లో మీరు చూస్తున్నారు. బ్రెజిల్లో విమానం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 57-58 మంది ఇన్ఫాక్ట్ దాంట్లో ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళతో పాటు 4 విమాన సిబ్బంది కూడా ఈ ప్రమాదంలో మృతి చెందినట్టుగా సమాచారం. విజువల్స్లో మీరు చూస్తున్నారు. బ్రెజిల్కి సంబంధించి బ్రెజిల్లో ప్లేన్ క్రాష్ అయింది. ఈ ఘటనలో సావుపాలోని ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో 61 మంది మృతి చెందారు. అయితే ఒక్కసారి విజువల్ చూద్దాం. ప్రమాదానికి సంబంధించి ఆ విమానం కూలే ముందు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఒకసారి విజువల్లో చూసే ప్రయత్నం చేద్దాం. టర్బో ప్లేన్ ట్విన్ ఇంజిన్ అంటే 2 ఇంజన్స్ ఉంటాయి. 2 ఇంజన్స్ ఉన్న టర్బో ప్లేన్ ఇది. 17,000 అడుగులు నిమిషం వ్యవధిలోని 17,000 అడుగులు కిందకు ఒరిగిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. కిందకు వచ్చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు ప్లేన్లో ఎటువంటి సాంకేతిక సమస్య తలెత్తుంటుందనేది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా కొంత సందర్భానికి 250 అడుగులకు చేరుకుంది. 10 సెకండ్ల వ్యవధి మాత్రం మిగిలిన సందర్భాన్ని మాట వినిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ 400 అడుగులకి ఎగబాకింది, వెళ్ళి ప్రయత్నం చేసింది నిమిషాల వ్యవధిలోని. కానీ కుప్పకూలిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి మీరు చూస్తే ఇది ఒక బొమ్మ. మనం సాధారణంగా చిన్నపిల్లలు ఆడుకున్నప్పుడు బొమ్మకి చూస్తూ ఉంటాం. వాళ్ళ చేతిలో రిమోట్ హ్యాండిల్ ఉంటుంది. వాళ్ళు ఆ ప్లేన్ ఎగరేస్తూ ఉంటారు. అదిగో మీరు విజువల్లో చూడొచ్చు. ఎప్పుడైతే ఆ 17,000 అడుగులు కిందకు వచ్చేసిందో ఆ తర్వాత మళ్ళీ ఎగబాకి ప్రయత్నం చేస్తుంది, మళ్ళీ పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. కానీ పూర్తిగా కంట్రోల్ తప్పిపోయిన నేపథ్యంలో ఆ విమానం అలా కిందకు జారిపోతూ కొండ ప్రాంతాల్లో మనకు కనిపిస్తుంది. అక్కడ కాస్త చెట్లు కూడా మనకు కనిపిస్తున్నాయి. అది కాస్త రెసిడెన్షియల్ ఏరియా. అయితే మీరు చూస్తే ఆ విజువల్లో ఆ విమానం పడిపోతుందని వాళ్ళకి అర్థమైన నేపథ్యంలో అక్కడ రోడ్ల మీద వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కొంతమంది అక్కడ భోజనం చేస్తున్న వాళ్ళు, ఎందుకంటే కొన్ని కథనాలు, అంతర్జాతీయ కథనాల ప్రకారం కొంతమంది భోజనం చేస్తున్నప్పుడు మధ్యాహ్న సమయంలో జరగడంతో అక్కడ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. అయితే ఆ విమానం అలా కిందకు దిగుతున్నాడు. బహుశా అక్కడ ఏమైనా సేఫ్ ల్యాండింగ్ అవుతుందేమో అనుకున్నారు. కానీ అది అక్కడ కంట్రోల్ తప్పిపోయింది. 58 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ఘటనా ప్రదేశంలో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం మా ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ఆ ప్రమాద తీవ్రత నేపథ్యంలో శరీర భాగాలు కొంతమంది అయితే
అసలు ఎక్కడ కూడా నామరూపాలు లేవన్న మాట వినిపిస్తోంది. ఎక్కడ కూడా వాళ్ళ వాళ్ళని గుర్తించడం కష్టమవుతుందన్న మాట వినిపిస్తోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి ఈ ఘటనలో 62 మంది అక్కడికక్కడే మృతి చెందారు. దీంట్లో 58 మంది ప్రయాణికులుండగా 4 విమాన సిబ్బంది ఉన్నారు. ప్రమాద తీవ్రత నేపథ్యంలో అంటే ప్రమాదం జరిగిన వెంటనే పూర్తిగా దగ్ధమైపోయింది. పెద్దగా మంటలు వచ్చినట్టుగా అక్కడ స్థానికులు చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఎప్పుడైతే ఈ భారీ స్థాయిలో ప్రమాదం జరగడంతో, భారీ ఎత్తున ప్రమాదం జరగడంతో, విమానం కాలిపోవడంతో అక్కడ శరీరాన్ని గుర్తించడం కూడా, అక్కడ మృతదేహాన్ని గుర్తించడం కూడా కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు సంబంధించిన బంధువులు కూడా ఎయిర్లైన్స్ కావచ్చు, లేకపోతే బ్రెజిల్ ప్రభుత్వం రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించి గుర్తింపు ఉంటే కనుక గుర్తించడం కాస్త సులభతరం అవుతుందంటూ కూడా.